కాళేశ్వరం అద్భుతం, మళ్ళా సుప్రీంకోర్టే చెప్తాంది. కాళేశ్వరం అద్భుతం, సుప్రీంకోర్టు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. ఈమె నాగరత్నమ్మ, ఈయన జస్టిసు సతీష్ చంద్ర. కాళేశ్వరం కుప్పకూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, 1,00,000 కోట్లు వృధా అయ్యాయి, ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, విచారణ కమిషన్ నిగ్గు తెలుస్తుంది అంటూ ఎన్నికలకు ముందు నుంచి నిన్నటిదాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్లు విచారణ అంటూ అడవిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టు లాంటి జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాలను, ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. నిజానికి సుప్రీంకోర్టు మాట్లాడిన ఈ ఇద్దరు జడ్జీలు మాట్లాడిన మాటలు కొంత నిజం ఉన్నది. కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తోటి అయితే కొన్ని ఎకరాలు పండినాయి, అలా అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఇక కోర్టులు తేల్చవలసిన అంశం. అది అధికారంలో ఉన్న రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నాయో ఆ అవినీతిని వాళ్ళు బయటికి తీయాలి. కాకపోతే పొలాలు మాత్రం కాళేశ్వరం వల్ల కొన్ని వేల ఎకరాలు మాత్రం తడిచినాయి. అంటే దాని లక్ష్యం, కాళేశ్వరం లక్ష్యం కేసీఆర్ కట్టేటప్పుడు ఏమన్నాడు, 1 కోటి ఎకరాలు అన్నాడు. మొత్తం 1.5 కోటి ఎకరాలే ఉంటుంది మన తెలంగాణలో సాగు భూమి. ఆయన ఏది చెప్పినా కొంత ఆశ్చర్యపోయే రేంజ్లో చెప్తాడు కాబట్టి 1 కోటి ఎకరాలు అన్నాడు. అయితే కాళేశ్వరం అద్భుతమని సుప్రీంకోర్టు అంటాను. దీంట్లో ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే దీన్ని కట్టిండ్లు అంటాను. ఆడంబరంగా దీన్ని అంగరంగ వైభవంగా ఓపెన్ చేసిండు కేసీఆర్. దేశం మొత్తం, మోడీ మొత్తం కూడా చిన్నతనం అయ్యేలా ముఖం మార్చుకునేటట్టు చేసిండు ఈ ప్రాజెక్ట్ తోటి. ఎట్లా అంటే గల్లీకి LED స్క్రీన్లు పెట్టిండు. ఆ నీళ్లు మా ఇంట్లోనే పోతానేమో అనేటట్టు నమ్మించాడు కేసీఆర్. నువ్వు అసలు హైదరాబాద్లో అయితే టోటల్ అప్పుడు దీన్ని ఓపెన్ చేసినప్పుడు హైదరాబాద్లో ప్రతి చిన్న ఏరియాలో కూడా ఊహించని ఒక LED స్క్రీన్ పెట్టి మొత్తం వాటర్ పోతా అంటే ఇంత జలసిరులు ఉన్నాయా తెలంగాణలో అనేటట్టు ప్రజల చేత నమ్మించగలిగిండు ఆయన. అయితే ఆ నమ్మించగలిగిండు మిషన్ భగీరథ మన ఇండ్లకి రాలేదు కానీ కాళేశ్వరం నీళ్ళు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉన్న కొన్ని వేల ఎకరాలను మాత్రం తడిపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ వీళ్ళేమంటారు, దీని మీద అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగిందంటాను. మరి దాన్ని రేవంత్ రెడ్డి మంత్రివర్గము, ఆ ప్రభుత్వమే దాన్ని వెలికి తీయాలి. కానీ ఇక్కడనేమో పిటిషన్ను కొట్టివేసింది. వేసిన పిటిషన్నే కొట్టివేసింది. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి, విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు నిరాకరణ. నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. ఏది ఈ పాలమూరుకు సంబంధించిన పిటిషన్ అయితే కొట్టివేసిండ్రు. మరి ఈ కాళేశ్వరానికి సంబంధించిన దాంట్లో లొసుకులు లేవు అన్నట్టేనా ఒక విధంగా. మరి జస్టిస్ సతీష్ చంద్ర చెప్పిన దాని ప్రకారం అయితే లొసుకులు లేవు, అక్రమాలు లేవు, ఏది లేదు, అసలు మీరు పిటిషన్ వేస్తుంటే తప్పు అన్నట్టు వీళ్ళు చెప్తాను.